ఏలూరు నగరంలో కూరగాయల వర్తక సంఘం ఏర్పాటు చేసిన వినాయకుడిని చూడడానికి భక్తులు బారులు తీరుతున్నారు. వినాయకుడు కళ్ళు, చెవులు సర్పం కదులుతూ భక్తులను ఆశీర్వదించినట్లు ఉండటంతో స్వామివారిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక జిల్లాలో మట్టి వినాయకుడు విగ్రహాలు భారీగా పెట్టి పర్యావరణాన్ని కాపాడుతున్న ఉత్సవ కమిటీలకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి అభినందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ ఏలూరు నుంచి అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వీధి వీధిగా వాడవాడలా ఎక్కడ చూసినా సరే గణేష్ మండపాల్లో వినాయకుడు విశేష పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు నగరంలో ఉన్నటువంటి కూరగాయల వర్తక సంఘం నిర్వహిస్తున్నటువంటి మండపం దగ్గర ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇడా చైర్మన్ ఉన్నారు. మేడం అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. మేడం, వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఎటువంటి పూజలు చేశారు? అన్ని మండపాలు కూడా తిరుగుతున్నారు, చాలా చోట్ల మట్టి విగ్రహాలు పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం? ముందుగా ఏలూరు పట్టణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరిలోనూ కూడా పర్యావరణ పరిరక్షణ అనేది ఒక భాగంగా మారిపోయింది. దానిలో భాగంగానే వినాయకుడిని ఇదివరకు ఎంత పెద్ద విగ్రహం పెట్టేవాళ్ళం అనేది చూసేవాళ్ళు తప్ప దాన్ని ఏ రకంగా తయారు చేసేవాళ్ళు అనేది బాధ్యత తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున పర్యావరణ పరిరక్షణ సందర్భంగా అందరూ కూడా ఎంత పెద్ద విగ్రహం అయినా సరే మట్టితోనే చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలి, మన వంతు మన బాధ్యత ఉండాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. దానిలో సందర్భంగానే మరి ఈ రోజున కూరగాయల వర్తక సంఘం మనందరికీ తెలుసు, ఏలూరులో ఎప్పుడూ కూడా పెద్ద విగ్రహం పెట్టి 9 రోజులు కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఆఖరి రోజున అన్నదానం చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ఆహారాన్ని అందిస్తాం జరుగుతుంది. ఆ సందర్భంగానే మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించారు. మమ్మల్ని ఇందుట్లో భాగస్వాములు చేసినందుకు కూరగాయల వర్తక సంఘ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి. అంటే ఇప్పటికే ఏలూరు నగరంలో ఉన్నటువంటి అనేక మండపాల్లో తిరిగారు, అయితే ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసినటువంటి వినాయకుడికి ఎటువంటి విశిష్టత ఉందంటారు? రాష్ట్రంలో మరి వినాయక చవితి అనగానే మన ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో భారీగా ఈ యొక్క వినాయక విగ్రహాలు ప్రతి సెంటర్లోనూ పెట్టి మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ దానికి దీటుగా ఏలూరు పట్టణంలో ప్రతి ప్రాంతంలో కూడా మరి ఈ యొక్క వినాయకుని ఆశీర్వాదం, విఘ్నాలు తొలగి వినాయకుని యొక్క ఆశీర్వాదం ఈ యొక్క ప్రజలపై ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా మరి మట్టి వినాయకుడిని మరి ముందు నుంచే కూడా తయారు చేసుకుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవటం, మరి దీన్ని నేను ఆ యొక్క కమిటీ వారు తీసుకున్నటువంటి శ్రద్ధకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకోవటమే కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వినాయకుడిని మనం చూసినట్లయితే మరి ఏదైతే గతంలో ఆ వినాయకుని యొక్క చెవులు కదలికలు, కళ్ళు కదలికలు గతంలో ఇక్కడ ప్రతిష్ఠింప చేయటం, నవరాత్రులు 9 రోజులు కూడా చేసుకుని మరి అత్యంత భారీ ఊరేగింపుతో ఆ యొక్క వినాయకుని నిమగ్నం చేసుకోవడం జరిగింది. ఈసారి దానికి ధీటుగా కళ్ళు, చెవులే కాకుండా వెనక ఆ యొక్క నాగస్వర్పాన్ని ఏర్పాటు చేసి మరి ప్రత్యేకంగా నాగసర్పంతో కూడా మన అందరి ప్రజల యొక్క ఆశీస్సులు పొందాలని, ఆ యొక్క ఆశీర్వాదం మన ప్రజలకు, మన పట్టణ ప్రజలకు ఉండాలని ప్రత్యేకంగా కూరగాయల వర్తక సంఘం వారు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క వినాయకుని ఆశీస్సులు మరి ప్రజలందరూ కూడా జీవనం మరి పూర్తి స్థాయిలో సాగాలని, అదేవిధంగా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ కూడా జీవించటానికి ఆ యొక్క వినాయకుని ఆశీస్సులు మా అందరికీ, మా యొక్క ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అన్ని మండలాల్లో కూడా వివిధ రూపాల్లో అయితే ఇప్పటికే ప్రతిమలు ఏర్పాటు చేశారు, విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క విశిష్టత ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మండపంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మండపం ఉందో ఆ మండపం సంబంధించి విఘ్నేశ్వరుడు కళ్ళు తెరవటం, అదేవిధంగా వెనుకున్నటువంటి సర్పం కావచ్చు, అనేక రూపాల్లో భక్తులను ఆకర్షించే విధంగా ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక భాగ్యనగరంలో మాత్రమే పెద్ద పెద్ద విగ్రహాలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి విగ్రహాలు చూసుకున్నట్టయితే 22 అడుగుల నుంచి 30-35 అడుగుల వరకు కూడా ఇప్పుడు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని విగ్రహాలు కూడా ఎక్కువ శాతం ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మట్టి విగ్రహాలని ప్రతిష్ఠ చేస్తున్నారు. ప్రతి విగ్రహం వద్ద కూడా భక్తులైతే విశేష పూజలు
చేస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో బ్రహ్మం, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.